తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విష ప్రచారం ఎక్కడైనా ఆపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదాన్ని కోట్లాది మంది ప్రజానికం దాన్ని పట్టుకుంటే చాలు, అందులో కొంచెం తిన్నా మా జన్మ ధన్యమైపోతుందని చెప్పని భావించే కోట్లాది మంది ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం పైన ఒక అబద్ధపు ప్రచారం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పని మాట్లాడిన నీచమైన మనుషులు, ముఖ్యమంత్రులు, నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానివ్వండి, రోడ్డు మేరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రెండో రోజు